సీను కార్పెంటర్ అండి. మాటలు, కథనం, దర్శకత్వం, డైలాగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఈజ్ బై మీ. ఇది యాక్చువల్గా న్యాచురల్గా పుట్టినటువంటి కథ అండి. బేసిక్గా బేస్డ్ ఆన్ సమ్ రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇన్స్పిరేషన్ కొన్ని నిజమైన సన్నివేశాల నుంచి, సమాజంలో సన్నివేశాల నుంచి తీసుకొని రాయడం జరిగింది. ఇది ఒక చక్కని తెలుగు సినిమా అండి. ఒక న్యూ వేవ్ తెలుగు సినిమా అని చెప్పచ్చు. ఎట్లా అంటే ఒక నలుగురు యువకులు సినిమాలు, క్రికెట్, పార్టీస్, ఎంజాయ్మెంట్, ఫ్రెండ్షిప్ ఇవన్నిటితో పాటు తప్పని పరిస్థితుల్లో సమాజంలోని అన్ని చోట్ల ఉన్నటువంటి ఒక కామన్ సమస్యని వాళ్ళు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రెస్పాన్స్ అవ్వాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఇతివృత్తం అండి. ఈ సినిమాకి కథా వస్తువుగా ఒక కామన్ ప్రాబ్లం, సమాజంలో ఉన్న ఒక కామన్ ప్రాబ్లంని తీసుకోవడం జరిగింది. దాన్ని వీళ్ళు వాళ్ళ తెలివితేటలతోటి స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా అడ్రస్ చేస్తారు. అదే ఈ సినిమాలో చూపిస్తాము. అందుకని ఆయన ఏంటంటే ఆలోచించి సినిమా చేస్తున్నాడు. సినిమా మొనాటరీగా మాట్లాడే పద్ధతి కాకుండా ఇంగ్లీష్ సినిమా పట్ల బాగా డెప్త్ ఉంటుంది ఆయనకు. లెక్చరర్ తను సిబిఐటిలో ప్రొఫెసర్, అధ్యాపక, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండే. దాంతో బాగా హోంవర్క్ చేసి ఒక సంవత్సర కాలంగా పనిచేసినాడు. అంతా చెప్పిన తర్వాత నేను ఇందులో ఒక మంచి పాట రాసినాను, ప్రకృతి గీతం. తర్వాత ప్రొడ్యూసర్ వీళ్ళు అంటున్నారు. ఇతను చెన్నై నుంచి వచ్చినాడు. ఈయన బాగా టెక్నికల్ స్టాఫ్. ఈ హీరోస్ అంతా అక్కడ ఉండరు, ఎవరు టోపీ అయినా వాళ్ళందరిది. చాలా అంటే ఒక మంచి ఆదర్శమైన భావాలు లేకుండా మంచి డ్రామా ఉంటుంది, మెలో డ్రామా ఉంటుంది. ఆర్టిస్టిక్ పాయింట్లోనే కమర్షియల్ కోణం ఉంటుంది. అది ఈ సినిమాకున్న లక్షణం. అట్లని అశ్లీలత అదంతా కాకుండా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా హాస్యం, మంచి ఆరోగ్యకరమైన హాస్యం, కాలేజ్ కామెడీ, వస్తువులో కొత్తదనం, మొనాటరీ లేకుండా ఉన్నది. ఆ కథ నచ్చే నేను పాటలు రాసినాను.